గత 3-4 రోజులల్లా ఈ గ్రీన్ మెన్యూరు ఏదైతే ఉత్తర భారతదేశం నుంచి మనకి సీడ్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేస్తారో అది ప్రత్యేకంగా కూడా కొంచెం ప్రభుత్వము షార్టేజ్గా ఉన్నది. ఎందుకు షార్టేజ్ వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి టెండర్లు పెట్టియలేక వాళ్ళు కోడ్ ఉందని చెప్పి కోడ్ అమల్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ప్రొక్యూర్మెంట్ టెండర్లు చేయలేరని చెప్పి ఇటువంటి ఆటంకాలు పెట్టడం వల్ల ఈరోజు దాని ప్రొక్యూర్మెంట్ అనేది కొంచెం డిలే అయిపోయింది. కానీ ఈ కోడ్ మన ఎన్నికలు అయిపోయినాక ఇమ్మీడియట్ గా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఇది మన వ్యవసాయ శాఖ సంబంధించిన సెక్రటరీలు కానీ మన ప్రభుత్వం తరఫున పోయేసి స్పెషల్ పర్మిషన్ తీసుకొని దీనికి టెండర్లు మళ్ళా పిలవడం జరిగింది. దీని ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నది. కాకపోతే వెనుకట్లో ఉన్నట్టు కొంచెం స్పీడ్గా లేదు. అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి తరఫున దుబ్బాక వాసులకి మన సిద్దిపేట జిల్లా వాసులందరూ కూడా మళ్ళా పదే నేను హామీ ఇస్తా ఉన్నా, ఏది కూడా మీకు షార్టేజ్ ఉండదు. మీరు ఏదో ఒకటి బట్టి ఈ వీళ్ళ వాళ్ళ మాటలు విని మీరేదో పోయి అలా ప్యానిక్ అయ్యే అవసరం లేదు. మీరు ప్రభుత్వం పూర్తిగా ఎట్లయితే గతంలో ఉందో దానికన్నా ఎక్కువ ఈ గ్రీన్ మాన్యూర్ మీకు కేటాయిస్తుంది. కేవలం ఎలక్షన్లు ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. 300 క్వింటళ్లు ఇక్కడ మన దుబ్బాకల రిక్వైర్మెంట్, ఆల్రెడీ 110 క్వింటల్ ఇక్కడ సప్లై అయిపోయింది. ఈ నెల ఆఖరి ఇంకా వచ్చే 3-4 రోజులలో కూడా ఖచ్చితంగా కూడా ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో పూర్తిగా రైతులకి ఆ క్వింటల్ ఎంతైతే అవసరం ఉందో ఆ గ్రీన్ మాన్యూర్ కేటాయిస్తాం. సో ఎటువంటి బాధపడే అవసరం లేదు. ఎటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాయ మాటలకు మీరు ఏదో భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం రైతులకి మేలే చేస్తుంది, కానీ రైతులకు ఎటువంటి హాని కూడా ఈ ప్రభుత్వం తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం కలిగియదు అని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. మా దగ్గర కాంగ్రెస్ నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూడా రైతులే కదా. సో వీళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నదో మీరు అధికారులతో మాట్లాడండి, వాళ్ళకి రైతులకు భరోసా ఇవ్వండి. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు పోయి మీరు వాళ్ళకి భరోసా ఇవ్వండి రైతులకి. ఖచ్చితంగా కూడా పూర్తిగా ఎంతైతే సప్లై అవసరం ఉందో ఈ గ్రీన్ మాన్యూర్ది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క రైతులకి ఏదో రిక్వైర్మెంట్ ఉందో అది కూడా మేము 100% మేము కేటాయిస్తామని చెప్పి ఇవాళ మీ ద్వారా తెలియజేస్తాం. 10 సంవత్సరాలు ఎంపీ ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మంత్రి హరీష్ రావు గారు, మీ మామ ఏమన్నాడు? ఎరువులు ఉచితంగా ఇస్తాను. అవి ఎటుపోయినాయి? ఇచ్చిండ్రా? ఖమ్మం జిల్లాల మిర్చి రైతులకు బేడీలు పెట్టించిన చరిత్ర మీది, రైతులను కొట్టించిన చరిత్ర మీది. మీరు ఏ ముఖం పెట్టుకుని అడుగుతుందని మాట్లాడుతున్నాం. ఇలా మేము రైతులకు జీలకు కానీ అన్ని కానీ మాకు ఢిల్లీ నుంచి సప్లై వస్తున్నాయి, కొద్దిగా వెనక ముందు వచ్చేస్తున్నాయి. దీన్ని టీఆర్ఎస్ నాయకులు బ్యాక్గ్రౌండ్ నుండి నాటకం ఆడుతుండ్రు, చెప్పులు పెట్టిస్తుండ్రు, లైన్ కట్టిస్తుండ్రు. మీ పద్ధతి కాదు. మేము రైతులకు ఏం చేసినామో మేము ఇప్పుడు రుణమాఫీ కూడా ఆగస్టు 15 వరకు మేము ఖచ్చితంగా చేస్తాం. మేము రైతులకు వెన్నంటుంటాం. ఈ చంద్రశేఖరరావు ఈ హరీష్ రావు అనే డ్రామాకు మీ చరిత్ర ఏంటో గట్టిగా తెలుసుకోండి. ప్రభాకర్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుండి ఎంపీ ఉండి ఏం చేసినావు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నావు? అందరినీ తోడుకుంటా ఈ హైడ్రామా ఆడుకుంటా ఈ నాటకాలు సాగాయని మాట్లాడుతున్నారు. విత్తనాల గురించి అక్రమాలు జరుగుతున్నాయి. విత్తనాలు కావాలంటే లైన్లో నిలబడాల్సి వస్తుంది, విత్తనాలు కావాలంటే చెప్పులు పెట్టాల్సి వచ్చింది అని ఒక ఎమ్మెల్యే చేసిన వాళ్ళు, ఒక ఎంపీ చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు మాట్లాడడం చాలా దుర్మార్గం. మీరు కనీసం రైతుకు ఏనాడు దున్నుకోవడానికి నాగలియలేదు, పారబెట్టుకోవడానికి ఒక గజం డ్రిప్ పైప్ ఇయ్యలేదు. రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే చేతులకు వేడి లేచిన వాళ్ళు, మీరు కనీసం వరి పెట్టాలంటే ఊరేస్తామని చెప్పిన వాళ్ళు మీరు రైతుల గురించి మాట్లాడడం దుర్మార్గం. ఈ రోజు మేము జీలుగు 190 క్వింటాలు ఇవ్వగలిగినాం ఇక్కడి ప్రాంత రైతులకు. జన్మ వచ్చేసి 80 క్వింటాలు ఇవ్వగలిగినాం. ఇంకా ఉంటే ఒక 60-70 క్వింటాల జీలుగు అవసరం ఉంటుంది. దానికోసం
చెప్పులు లైన్లు పెడుతున్నారు. ఇది మీరు వంచింది ఎంత? 1920లో మొత్తమే ఇయ్యలేదు, 21లో ఇయ్యలేదు, 22లో ఇయ్యలేదు, 23లో కేవలం దుబ్బాకకు 50 క్వింటాలు వస్తే ఆ 50 క్వింటాలు మీ కార్యకర్తలకు దొంగతనాన్ని అమ్ముకున్నారు. మేము ఓపెన్ గా అమ్ముతున్నాం, బరాబర్ దుకాణంలో పెట్టి అమ్ముతున్నాం. దుకాణంలో ప్రతి రైతుకు ఇస్తున్నాం, ప్రతి రైతుకు పాలు కడుగుతున్నారు, జీర్గిస్తున్నారు. మీరు అట్లా చేసి రైనా ఏదో నాయకులకు దొంగతనం రాత్రి వేసి పంపించారు. ఇలా బరాబరి మేము ప్రజాక్షేత్రంలో పెట్టినాం, ప్రజాక్షేత్రంలో ఇస్తున్నాం. ఇలా రైతుల్లో చైతన్యం వచ్చింది, ప్రతి రైతు జీలు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది, పంటకు మంచి బలాన్ని ఇవ్వాలనే ఆలోచన కూడా వచ్చింది. అది ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడితే మీరు ఈ రైతుల మీద ఇటువంటి మాట్లాడితే రైతులు అడగని చెప్తారు. రైతులు ఈ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనుకుంటే ఆ రైతులే మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో తరిమి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరిస్తారు.